సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ల ఆప్షన్కి సంబంధించి మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి ఒక అఫీషియల్ ట్వీట్ అయితే రావడం జరిగింది. దాని గురించి క్లారిటీగా చూద్దాం. డిఎస్సి అభ్యర్థులకు బిగ్ రిలీఫ్. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సమర్పించాలని పేర్కొన్నారు. మొత్తంగా 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగా మే 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరుగుతాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక ఎడిట్ ఆప్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తులు ముగిసే వరకు ఉంటుంది. మనకి ఎడిట్ ఆప్షన్లో స్టార్టింగ్లో పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వచ్చే డీటెయిల్స్ అనేవి ఎడిట్ కావడం లేదని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే చేశారు. అయితే రీసెంట్గా చూసినట్లయితే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా ఎడిట్ అవుతున్నాయి సార్ అని చెప్పేసి కూడా కొంతమంది ఈరోజు కామెంట్లు చేయడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే గైస్, ఫర్దర్గా మరిన్ని అప్డేట్స్ అనేవి అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.